కాలం కొందరిని దగ్గర చేస్తుంది, మరికొందరిని దూరం చేస్తుంది. కానీ కొందరి పరిచయం కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకుని మాట్లాడేది బంధం. మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రు బలాన్ని పెంచుతుంది. ఓడిపోతాననే భయంతో ముందుకు సాగని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతావు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. బాణాన్ని వెనక్కి లాగి సంధిస్తేనే ముందుకి దూసుకుపోతుంది. లైఫ్లో కూడా కష్టాలు వెనక్కి లాగుతున్నప్పుడు ముందుకు దూసుకుపోయే సమయం ఆసన్నమైందని గ్రహించండి. అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది, కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. బాధలో ఉన్నవాడిని ఓదార్చడం, ఓడిపోయిన వాడిని ప్రోత్సహించడం, నిన్ను నమ్మి వచ్చిన వారికి సహాయం చేయడం కన్నా గొప్ప విషయాలు ఏమీ ఉండవు. ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం. చెడ్డవారితో స్నేహం నీటి మీద రాత లాంటిది, మంచివారితో స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగే చిరకాలం ఉంటుంది. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికం, కృషితో మనం పొందేది శాశ్వతం. ఎదుటివారి తెలివిని బట్టి మన ప్రవర్తన ఉండాలి. మనకు ఒకని వల్ల ఇబ్బంది అని తెలుసుకున్నప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాలి, అంతేకాని మూర్ఖంగా ముందుకు వెళ్ళకూడదు. ఈరోజు మంచిది కాదు అనుకొని రేపు చేద్దామని అనుకోవటం ఎప్పటికీ మంచిది కాదు. మంచి చెడు నీ ప్రవర్తనను బట్టి ఉంటుంది, అంతేకాని జరిగేది జరగక మానదు. సుఖం అనేది, కష్టం అనేది శాశ్వతం మాత్రం కాదు. సంతృప్తిలోనే అసలు విజయం ఉన్నది. సుఖదుఖాలు సముద్ర కెరటాల వంటివి. ఎదుటివారు దాడికి సిద్ధమైనప్పుడు మరణమే వీరస్వర్గమని తలచి ఎదురుగా ఎదిరించుటలోనే ఉన్నది నిజమైన ధైర్యం. నా మీద దాడి చేసినా నేను మాత్రం దాడి చేయను అని కూర్చుంటే చేతకాని వాడిలా లెక్క కడతారు. ఉన్న గుర్తింపు కూడా పోతుందని గుర్తించాలి. సముద్ర స్నానానికి పోయి కెరటాలు తగ్గాక స్నానం చేద్దామనుకున్నవాడులాగా. ఏది జరగాలో అది జరుగుతుంది. గెలుపు ఓటములు వెలుతురు చీకటి లాంటివి. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధలో ఉన్నా మరొకరికి సంతోషాన్ని పంచేది నిజమైన జీవితం. పైన కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కనిపెంచటం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. నిజం చెప్పడానికి ఉన్నంత ధైర్యం అబద్ధం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఎలాంటి వారికైనా తప్పు చేస్తున్నాము అనే భయం మనసులో దాగి ఉంటుంది. తులం బంగారం అక్కా చెల్లెళ్లను విడదీస్తుంది. గజం స్థలం అన్నదమ్ముల్ని విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. 6 అంగుళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. పెళ్ళైన మగాడిని ఇష్టపడ్డ ఆడది, పెళ్ళైన ఆడవాళ్లను ఇష్టపడ్డ మగాడు జీవితంలో సుఖపడడు.